ఈ మన పాఠశాలలో పనిచేసినటువంటి పాల్ గారు పీటీగా పనిచేస్తూ ఈరోజు 6 నెలల తర్వాత మన పాఠశాలలో జాయిన్ అయ్యారు. అసలుకి జాయిన్ అవుతానో లేనో అని కూడా ఆయన ఏడుస్తా ఫోన్ చేశాడు. మేము కూడా చాలా బాధపడ్డాం. నాకు ఫోన్ చేయగానే మా బ్రదర్ ఫోన్ చేశా ఆయుష్ హాస్పిటల్, అన్న ఇట్లా మన కొలిగ్ అన్న వస్తున్నాడు కొంచెం చూడండి అంటే సరే అన్నారు. తీసుకెళ్ళగానే వెంటనే ఆ థియేటర్లో తీసుకెళ్ళటం, స్టంట్ వేయటం అంతా అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయింది అంతా. ఫోన్ చేశాను, ఏంటంటే వెంటనే స్టంట్ వేసాం అయిపోయింది అన్నారు. స్టంట్ వేయటం ఏంటంటే ఒక 10 నిమిషాలు అయితే మీ మధ్య ఉండేవాడు కాదు ఆయన అన్నాడు. తర్వాత వచ్చిన తర్వాత ఒక నెల అయినాక మళ్ళా పడిపోయాడు మన పాఠశాల. సీని సారు, మన నాంచారయ్య గారు వీళ్ళందరూ గబగబ మళ్ళా కార్లు ఎక్కిచ్చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళ అమ్మాయి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మాయి వచ్చింది, అమెరికాలో ఉంటుంది, వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికి మొత్తం అన్ని బ్లాక్ అయిపోయినాయంట. ఇమీడియట్గా మీకు ఒక 3-4 స్టంట్లు పడతాయి, స్టంట్లు వేసుకుంటాను అంటున్నాను. 3-4 పడతాయి అన్నారు. ఈ డాక్టర్లు సరే 2-3 కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఆపరేషన్ అయితేనే బెటరు స్టంట్ల కంటే అంటే మళ్ళీ ఆపరేషన్ చేశారు. అంత అవస్థపడి ఈరోజు మన మధ్యకి వచ్చినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే వారిని మన ప్రధాన ఉపాధ్యాయుల వారు బొకే ఇచ్చి వారిని అభినందిస్తారు. ఈ రోజు సాధారణంగా ఆహ్వానిస్తారు, మనమందరం గౌరవించుకుందాం. రండి సార్, స్టాఫ్ అందరూ రావాలి, అందరూ రావాలి. అందరూ రావాలి. సార్ రండి, జేవిఆర్ సార్ రండి, రావాలి, అందరు రావాలి.